హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం కరివేపాకు కారప్పొడిని ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి కరివేపాకు కారప్పొడి కోసం కరివేపాకునైతే తీసుకుందాం. ఈ కరివేపాకునైతే నీట్గా మనమైతే వాటర్లో ఇలా కడుక్కోవాలి. ఈ కరివేపాకు వచ్చేసి మా చెట్టుదనమాట. సో మా అత్తయ్య అయితే మా ఇంటి దగ్గర నుంచి పంపారు. అయినా సరే 2-3 సార్లు చక్కగా కడిగిన తర్వాత మనమైతే ఫ్యాన్ కింద అయితే ఇలా ఒక క్లాత్ వేసుకొని చక్కగా మనమైతే ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకుంటే మనకు అందులో ఉన్న తడంతా చక్కగా ఆరిపోతుంది. ఇలా ఆరిన తర్వాత మనమైతే కరివేపాకును మొత్తాన్ని ఇలా అయితే తీసుకున్న తర్వాత మనమైతే పక్కకు పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ కరివేపాకు అయితే ఎంత మంచిగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ కారప్పొడి కోసం ఏమేం కావాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి కరివేపాకుని పక్కన పెట్టుకున్నాక అలాగే ఎండుమిర్చి, ఇందులోకి మెయిన్గా వెల్లుల్లి రెబ్బలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండాలి. ధనియాలు, జీలకర్ర ఇవి మాత్రమేనండి. ఇంకా ఏమీ అవసరం లేదండి ఈ కారప్పొడికి. మనం ఓన్లీ ధనియాలు, జీలకర్రతోనే మనకి కరివేపాకు కారప్పొడి అనేది టేస్ట్ బాగా వస్తుందండి. ఇలా ఒక నాన్ స్టిక్ కానీ లేదా స్టీల్ కానీ మన దగ్గర ఏది ఉంటే ఆ కడాయి పెట్టుకొని సరిపడా కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ధనియాలు, జీలకర్ర అనేవి నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మనకు కరివేపాకు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో మనం చేసే క్వాంటిటీని బట్టి మనమైతే ధనియాలు, జీలకర్రను అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఎక్కువ తీసుకుంటే మన కరివేపాకు కారప్పొడి అనేది మంచిగా ఉంటుంది. అందులోనూ నేను కరివేపాకు ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువగా అయితే తీసుకున్నాను. ఇలా చక్కగా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకుందాం. ఇదే కడాయిలో ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మనకైతే ఎండుమిర్చిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఎక్కువగా అవసరం లేదండి, మనకు మొత్తానికి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే మనకి కరివేపాకు కారప్పొడి అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకో స్పూన్ వేసుకొని కరివేపాకును కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకు ఫస్ట్లో మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం చక్కగా ఫ్రై చేసుకుంటే మంచిగా మనకు ఫ్రై అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి కరివేపాకునైతే ఫ్రై చేస్తున్నాను. ఆలోపు రోట్లో వచ్చేసి ధనియాలు, జీలకర్రనైతే దంచేస్తున్నాను. సో మనం కావాలనుకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. ఇలా ఫస్ట్ మనం ధనియాలు, జీలకర్రనైతే మంచిగా దంచుకోవాలండి. కొంచెం కల్లుప్పు వేసి ఇలా చక్కగా దంచుకోవాలి. ఇలా మనకు రోలుంటి మనం రోట్లో చేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మనం కొంచెం క్వాంటిటీ చేసేవాళ్ళు కొంచెం మీకు కానీ రోలు ఉంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి. కాకపోతే దంచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టిన కరివేపాకు ఆల్రెడీ అక్కడ ఫ్రై అవుతుంది. సో ఆలోపు నేనైతే వీటన్నిటిని అయితే ఇలా దంచుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసి చక్కగా మనమైతే దంచుకోవాలండి. సో కరివేపాకు చూసారా, చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోయిందండి. సో మనకు కరివేపాకు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆలోపు మనకు ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. మనకు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేశాను. మనం అదే మిక్సీలో అనుకో కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు రోట్లోనే కాబట్టి ఒక 1 మినిట్ పక్క పెట్టేసామంటే సరిపోతుంది. సో మనకి ఇలా ఎండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం ఈ కారాన్ని బయటికి పెట్టేసుకొని ఇందులోనే కరివేపాకుని కూడా దంచుదాం. సో కరివేపాకుని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తే ఎక్కువగా దంచడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కారాన్ని అయితే పక్కకు తీసాను. రోలు చిన్నది కాబట్టి, అదే పెద్దదనుకో మనం డైరెక్ట్గా అందులోనే యాడ్ చేసుకొని దంచుకోవచ్చండి. సో మనం మిక్సీలోనైనా ఫస్ట్ మనం ధనియాలు, జీలకర్ర బ్లెండ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని బ్లెండ్ చేసుకున్న తర్వాతే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కరివేపాకునైతే నేను రోట్లో ఎగిరి పడుతుందని చెప్పి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చెయ్యి పక్కన పెట్టుకొని ఇలా అయితే కరివేపాకు మొత్తాన్ని అయితే దంచాను. ఫైనల్గా మొత్తాన్ని అయితే యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని దంచేసిన తర్వాత
మనం కలిపేసుకొని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి దంచితే మన కరివేపాకు కారప్పొడి అనేది రెడీ అయిపోతుందండి. సో, మనకి దంచేటప్పుడే మనకు ఆ స్మెల్ అనేది చాలా బావుంటుందండి. ఈ కరివేపాకు కారప్పొడిని మనం రోజు ఒక ముద్ద నెయ్యి వేసుకొని తీసుకుంటే మనకు హెల్త్‌కి కూడా మంచిదండి. సో, మనకు అలాగే ఇడ్లీలోకి, దోసలోకి కూడా మనకి కారప్పొడి అనేది టేస్ట్ బావుంటుంది. మనకు హెల్త్ బాలేనప్పుడు ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ కరివేపాకు కారప్పొడైతే మనకు తినడానికి మంచిగా అనిపిస్తుందండి. ఫైనల్‌గా మనకు కరివేపాకు అనేది చక్కగా నలిగింది కదా! ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తాన్నయితే ఒకసారి కలిపేసుకొని పైకి, కిందకి మనకు రోల్ చిన్నది కాబట్టి ఇలా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ దంచుకున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాం. కలిపేసి ఒక 1 మినిట్ దంచిన తర్వాత మొత్తం మిక్స్ అవుతది కదా! అప్పుడొచ్చేసి ఇలా వెల్లుల్లి రెబ్బలనైతే యాడ్ చేశాను. వెల్లుల్లి వచ్చేసి పూర్తిగా పొట్టు తీయలేదండి. కావాలంటే పూర్తిగా పొట్టు తీసుకోవచ్చు. సో, కొంచెం మన కొస మొదలు ఉంటుంది కదా! అది వరకైతే తీశాను. ఇలా కొంచెం దంచిన తర్వాత కొంచెం కొంచెంగా సైడ్ కలుపుకుంటూ మొత్తాన్నయితే దంచేశాను. ఫైనల్‌గా మన కరివేపాకు కారప్పొడైతే రెడీ అయిపోయింది కదా! టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. చూసారు కదా! ఎంత మంచిగా వచ్చిందో. సో, ఇంకెందుకు లేట్ అండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ కరివేపాకు కారప్పొడినైతే ట్రై చేయండి. అలాగే మీరెలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.